హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం అజూర్ అకౌంట్ అనేది ఎలా సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేయాలనేది డిస్కస్ చేసాం కదండీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిసోర్స్ అంటే ఏంటి? అలానే రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటో అయితే ఒకసారి అయితే డిస్కషన్ చేద్దామండి. ఓకే. సో రిసోర్స్ అండ్ రిసోర్స్ గ్రూప్ డిస్కస్ చేసే ముందు నేనైతే ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పి మీకు కొంచెం బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. సో ఇదైతే ఒక స్కూల్ అండి. ఓకే. లెట్స్ జస్ట్ అస్యూమ్ చేసుకోండి. ఇది ఒక స్కూల్. ఓకే. ఈ స్కూల్‌లో మనకి సర్టెన్ సెక్షన్స్ ఉన్నాయి. సో, క్లాస్ 1, క్లాస్ 2 అలానే మనకి వాష్‌రూమ్స్ ఉంటాయి స్కూల్‌లో. అలానే సమ్ ప్లే గ్రౌండ్స్ ఉంటుంది. అలానే నర్సరీ ఇలా సమ్ ఎక్సెట్రా సెక్షన్స్ అయితే ఉంటాయి కదండీ స్కూల్‌లో. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నా స్కూల్ నేమ్, నా స్కూల్ నేమ్ ఏంటి? నా స్కూల్ నేమ్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్. సో, నా స్కూల్ నేమ్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ అండి. ఓకే. సో, ఇవున్నాయి కదా! వీటిని నేను క్లాస్ 1, క్లాస్ 2 అన్నాను కదా! వీటికి నేను లైక్ ఎలా ఇస్తానంటే నేము వర్చువల్ మిషన్. దీన్ని వర్చువల్ మిషన్‌గా, దీన్ని కాస్ట్ మానిటరింగ్‌గా, దీన్ని డేటాబేస్‌గా అండ్ ఆల్సో సమ్ అడ్వైజరీస్, సమ్ స్టోరేజ్ అకౌంట్స్. సో, ఇవి. సో, ఇవేంటి? మనకి అజూర్‌లో కొన్ని సర్వీసెస్. సో, ఈ సర్వీసెస్ ఆర్ నథింగ్ బట్ రిసోర్సెస్. ఓకే. సో, గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్‌ని మనం సింగిల్‌గా చూపించే దాన్నే రిసోర్స్ గ్రూప్ అనేది అంటామండి. సో, ఓకే. సో, మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నా. సో, ఇప్పుడు మనం డెఫినిషన్స్ పరంగా చూద్దాం. డెఫినిషన్ చెక్ చేసుకున్నట్టయితే వాట్ ఈస్ రిసోర్స్? An Azure resource is any service or component that you can create and manage in the Microsoft Azure. This includes things like virtual machines, storage accounts, databases, and networks. Basically, it's anything you deploy and use in the Azure to run your applications or store data. సో, ఇదంతా ఏం చెప్తుందంటే, సో, రిసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ అజూర్. ఓకే. సో, వాటెవర్ వి ఆర్ డిప్లాయింగ్ ఇన్ అవర్ లోకల్ ఇన్ అవర్స్ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. మనం ఏదైతే డిప్లాయ్ చేస్తామో, సో, దానినే మనం రిసోర్స్ అయితే అంటాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏదైతే డిప్లాయ్ చేస్తాం, వర్చువల్ మిషన్స్ డిప్లాయ్ చేస్తాం. అలాగే సో, వన్స్ డిప్లాయ్ చేశాక వర్చువల్ మిషన్స్ దాని తాలూకా కాస్ట్ అనేది మనం మానిటరింగ్ చేస్తాం. సో, కాస్ట్ మానిటరింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద అజూర్. అండ్ ఆల్సో స్టోరేజ్ అకౌంట్స్‌ని కూడా మనం మెయింటైన్ చేస్తాం. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిసోర్సెస్. అండ్ మనకి రిసోర్స్ వర్క్‌ఫ్లో అనేది ఎలా అవుతుందంటే, సో, యూజర్ ఆర్ క్లయింట్. సో, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టికెట్ అనేది రైజ్ చేస్తాడు. సో, నాకు ఒక ఇన్‌స్టెన్స్ కావాలి. ఇన్‌స్టెన్స్ కాదు. ఇన్‌స్టెన్స్ అంటే మనకి ఏడబ్ల్యూఎస్ వస్తుంది. సో, ఇక్కడ మనం ఏమంటామంటే వీఎమ్స్ అంటాం. సో, నాకు విర్చువల్ మెషిన్ కావాలి. ఆర్ ఎల్స్ నాకు సమ్ స్టోరేజ్ అకౌంట్ ఇష్యూస్ ఉన్నాయి. అవి ఇవి అని అంటారు. ఓకే. సో, వన్స్ యూజర్ నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకోగానే ఈ సపోర్ట్ వాళ్ళు ఏం చేస్తారు? ఈ సపోర్ట్ వాళ్ళు టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసి ఆ టికెట్‌ని డెవాప్స్ టీమ్‌కి ఇస్తారనమాట. సో, వీళ్ళేం చేస్తారంటే ఆ టికెట్‌ని బేస్ చేసుకొని సో, యూజర్ తాలూకా రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళేమో ఫర్ ఎగ్జాంపుల్ వీఎం అనుకోండి. సో, యూజర్ ఏమో వీఎం క్రియేట్ చేయమంటున్నాడు. సో, వెంటనే ఈ డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారు? విర్చువల్ మెషిన్ సర్వీసెస్ అని ఓపెన్ చేసి దా దా తర్వాత రిసోర్స్ మేనేజర్‌కైతే అసైన్ చేస్తారు. సో, వన్స్ అసైన్ చేయగానే మనకైతే రిసోర్స్ అనేది క్రియేట్ అయితుంది. రిసోర్స్ అంటే చెప్పుకున్నాం కదా! రిసోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద అజూర్. లైక్ ఇది విర్చువల్ మెషిన్స్ అవ్వచ్చు, స్టోరేజ్ అకౌంట్ అవ్వచ్చు, వాట్ నాట్ ఏదైనా అవ్వచ్చనమాట. సో, అది. సో, ఈ విధంగా వర్క్ ఫ్లో అనేది ఉంటుంది రిసోర్స్‌ది. అండ్ ఆల్సో మనకి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రిసోర్సెస్, విర్చువల్ మెషిన్స్, యాప్ సర్వీసెస్, స్టోరేజ్ అకౌంట్స్ కూడా వన్ కైండ్ ఆఫ్ రిసోర్స్. మన రిసోర్స్ అనొచ్చు, సర్వీస్ అని అనొచ్చండి. ఓకే. సో, ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్, ఇన్ డేటా అడ్వైజరీ, సెక్యూరిటీ సెంటర్, కాస్ట్ మేనేజ్మెంట్. సో, ఇవన్నీ రిసోర్సెస్ అండి. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిసోర్స్. అండ్ అలాగే మనం రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటో చూసాం కదా! సో, గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్‌ని హోల్డ్ చేస్తే దాన్నే మనం రిసోర్స్ గ్రూప్ అని అయితే అంటాం. సో, ఈ రిసోర్స్ గ్రూప్‌లో సర్టెన్ రిసోర్సెస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో, దీన్ని మనం డెఫినిషన్ పరంగా చూస్తే సో, వాట్ ఈస్ ఎ రిసోర్స్ గ్రూప్? రిసోర్స్ గ్రూప్ ఇన్ అజూర్ ఈజ్ ఎ కంటైనర్. ఒక కంటైనర్ అండి. సో, మన నార్మల్‌గా కంటైనర్‌లో ఏం చేస్తాం కొన్ని వస్తువులైతే పెట్టుకుంటాం. సో, ఇక్కడ వస్తువుల్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే సర్వీసెస్‌గా ఆర్ రిసోర్సెస్‌కి ఇండికేట్ చేస్తాం. సో, ఈజ్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ రిలేటెడ్ అజూర్ రిసోర్సెస్ ఆర్ సర్వీసెస్.
It helps organize and manage resources like virtual machines, databases, and storage accounts. So you can easily monitor, control, and apply settings to them together. So, okay. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిసోర్స్ అండ్ రిసోర్స్ గ్రూప్ అండి. ఓకే. సో, ఇంకా మీకు సింపుల్‌గా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్మ్, మీకెలా చెప్పాలి? ఓకే. ఒక ఫ్లిప్‌కార్ట్ ఒక కామర్స్ కంపెనీ అనేదుంది. సో, ఆ కామర్స్ కంపెనీలో సమ్ బ్రాంచెస్ ఉంటాయి. పేమెంట్స్ అనే బ్రాంచ్, డేటాబేసెస్ అనే బ్రాంచ్, నెట్వర్కింగ్స్ అనే బ్రాంచెస్ ఇలా 3 ఉన్నాయనుకోండి. ఓకే. సో, ఇప్పుడు పేమెంట్ అనేవాడు వాడి తాలూకా సర్వీసెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. అలానే డేటాబేస్ అనేవాడు వాడి తాలూకా సర్వీసెస్ వాడి తాలూకా రిసోర్సెస్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు మేనేజరొచ్చి నాకు డేటాబేస్ తాలూకా రిసోర్సెస్ కావాలి అని అన్నాడనుకోండి. సో, వన్స్ మనం ఆల్రెడీ ఈ రిసోర్స్ గ్రూప్ కోసం డిస్కషన్ చేసాం కదా! సో, మనం ఏం చేస్తామంటే డేటాబేస్ అనే రిసోర్స్ గ్రూప్‌ని క్రియేట్ చేసి, సో, ఆ డేటాబేస్ రిసోర్స్‌లో ఆ డేటాబేస్ రిసోర్స్ గ్రూప్‌లో మనం లైక్ స్టోరేజ్ అకౌంట్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, సబ్‌నెట్స్ కానీ ఇలాగ కొన్ని ఉంటాయి. సో, అవన్నీ తీసుకొనెళ్ళి ఆ డేటాబేస్ రిసోర్స్ గ్రూప్‌లో అయితే స్టోర్ చేస్తామండి. సో, వన్స్ మన మేనేజర్ అడగగానే మనం ఆ డేటాబేస్‌ని ఆ డేటాబేస్ రిసోర్స్ గ్రూప్‌ని ఓపెన్ చేసి చూపిస్తే మనకనేది ఈజీగా విజిబుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఆర్గనైజ్‌గా ఉంటుంది. సో, వన్స్ పేమెంట్ తాలూకు రిసోర్స్ గ్రూప్‌లో అడగగానే మన పేమెంట్ రిసోర్స్ గ్రూప్‌ని ఓపెన్ చేయగానే అందులో ఆ పేమెంట్ బ్రాంచ్ వాళ్ళు ఏ రిసోర్సెస్ ఏ సర్వీసెస్ యూజ్ చేశారో మనకైతే లైన్‌గా వన్ బై వన్ ఉంటుంది. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిసోర్స్ గ్రూప్. సో, దీన్ని కొంచెం మనం ప్రాక్టికల్‌గా రిసోర్స్ గ్రూప్ ఎలాగ అయితే క్రియేట్ చేయాలో చూద్దాం. సో, ఇప్పుడు మనం రిసోర్స్ గ్రూప్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా! అది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేయగానే కొన్ని సర్వీసెస్ అనేవి ఓపెన్ అయితాయి. సో, ఈ సర్వీసెస్‌లో మనం రిసోర్స్ గ్రూప్ అనేది చూజ్ చేసుకుంటామండి. సో, వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనమైతే ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతాం. సో, ఇక్కడ నో రిసోర్స్ గ్రూప్స్ టు డిస్‌ప్లే అని చూపిస్తుంది కదా! దీని అర్థం ఏంటంటే మనం ఇంతవరకు ఏ రిసోర్స్ గ్రూప్‌ని కూడా క్రియేట్ చేయలేదు అని. సో, బేసికల్లీ రిసోర్స్ గ్రూప్ ఎలా వర్క్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామర్స్ కంపెనీ ఉందండి. సో, ఆ కామర్స్ కంపెనీలో సర్టెన్ బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ పేమెంట్స్ అని, డేటాబేసెస్ అని, అలానే నెట్వర్కర్స్ అని. సో, ఇలా అంటే కొన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు మేనేజర్ వచ్చి పేమెంట్ బ్రాంచ్‌లో మన తాలూకా ఏ రిసోర్సెస్ ఉన్నాయి అని అడుగుతారండి. సో, ఇక్కడ పేమెంట్ ఈస్ నథింగ్ బట్ ఒక పేమెంట్ ఈస్ లైక్ ఏ రిసోర్స్ గ్రూప్ అండి. సో, ఆ రిసోర్స్ గ్రూప్‌లో మనం సర్వీసెస్ ఉన్నాయి, లైక్ రిసోర్సెస్ ఉన్నాయి అనగానే మనం వెంటనే ఆ రిసోర్స్ గ్రూప్‌ని యూజ్ చేసి మనం ఆ సర్వీసెస్ లిస్ట్ అంతా ఒకేసారి తీయొచ్చండి. సో, వన్స్ వన్స్ మనకు ఏదైనా సర్వీసెస్ నచ్చలేదు అంటే మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేసి దాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చనమాట. సో, అలా మనం సింపుల్‌గా మన తాలూకా రిసోర్సెస్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి ఈ రిసోర్స్ గ్రూప్ అనేది యూజ్ అవుతుందండి. సో, ఇప్పుడు మనం రిసోర్స్ గ్రూప్‌ని ఎలా క్రియేట్ చేయాలో చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ పేజ్ ఎలాగ ఓపెన్ అయింది మనకి? ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి. అది క్లిక్ చేయగానే రిసోర్స్ గ్రూప్ ఉంది కదా! సో, అది క్లిక్ చేస్తే మనం ఆ పేజ్‌కనేది రీడైరెక్ట్ అయ్యాం కదా! ఓకే. సో, ఇక్కడ మనం రిసోర్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఈ పేజ్‌కైతే రీడైరెక్ట్ అవుతాం. సో, క్రియేట్. సో, ఇక్కడ మనం ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఎందుకంటే మనది ఫ్రీ ట్రయల్ అకౌంట్ కాబట్టి ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. సో, అండ్ ఆల్సో నేను ఈ రిసోర్స్ గ్రూప్‌లో నేమ్‌గా నేను పేమెంట్ అనే బ్రాంచ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని పేమెంట్ అనేదాన్ని ఇస్తున్నాను నేమ్‌గా. లైక్ మీరైతే ఏదైనా ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సారీ. పీఏవై స్పెల్లింగ్ మిస్టేక్ కదా! పీఏవైఎంఈఎన్‌టి పేమెంట్. నౌ టాక్స్. ఇక్కడ మనం టాక్స్ అనేది ఉంటుంది. ఆ టాక్స్ అనేది ఆప్షనల్ అండి. మనం ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే లేదు. నేనైతే దాన్ని నెగ్లెక్ట్ చేసి రివ్యూ ప్లస్ క్రియేట్ దీని మీదైతే క్లిక్ చేస్తున్నా. ఓకే. సో, వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనకైతే ఈ పేజ్ అని వస్తుంది. సో, ఈ పేజ్‌లో వాలిడేషన్ అనేది పాస్ అయింది. ఓకే. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. క్రియేట్ మీద క్లిక్ చేయగానే అది సక్సెస్‌ఫుల్‌గా వాలిడేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఓకే. చూడండి వాలిడేటింగ్ అని చూపిస్తుంది కదా! సో, ఇప్పుడు మనకైతే వాలిడేషన్ అనేది కంప్లీట్ అయింది. సో, ఇదండి ఈ పేమెంట్ అని చూపిస్తుంది. ఇది మనం రిసోర్స్ గ్రూప్. సో, ఈ రిసోర్స్ గ్రూప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మన మేనేజర్ అడిగారనుకోండి. పేమెంట్ అనే రిసోర్స్ గ్రూప్‌లో ఏ రిసోర్సెస్ ఉన్నాయని క్లిక్ అని అడగగానే మనం దాని మీద క్లిక్ చేస్తే సో, టోటల్ లిస్ట్ అనేది చూపిస్తుందనమాట. సో, ఈ విధంగా మన రిసోర్స్ గ్రూప్‌నయితే క్రియేట్ చేసుకుంటామండి. ఐ హోప్ మీకిప్పుడు రిసోర్స్ అంటే ఏంటి? రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి? ఈ రెండిటికి మధ్యన ఉన్న డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా! సో, రేపు నెట్వర్క్ అంటే ఏంటో అది డిస్కషన్ చేద్దాం. అది కొంచెం లాంగ్ టాపిక్. సో, నేను వీలైతే లాంగ్ వీడియో చేస్తాను. ఆర్ ఎల్స్ 2 పార్ట్‌గా వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తానండి. సో, ఓకే. అవి కూడా నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే మాక్సిమం ట్రై చేస్తాను.
అండ్ ఆల్సో ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అప్పుడే మన ఛానెల్ అనేది ఆపోజిట్ పర్సన్స్‌కి వేరే వాళ్ళకనేది ఈజీగా రిఫర్ అవుతుంది. ఓకే. సో, ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. బికాజ్ ఆఫ్టర్ దిస్ సీరీస్ వి విల్ ఓన్లీ డిస్కస్ అబౌట్ సమ్ సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్. సో, అప్పుడైతే మీకు కొంచెం కాంటాక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుందనమాట. సో, మీరైతే మన టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. నేను వీలైతే కొన్ని రోజుల తర్వాత వాట్సాప్ అని కూడా క్రియేట్ చేస్తాను. సో, మనం అక్కడ కూడా డిస్కషన్స్ అయితే చేయొచ్చు. ఓకే. సో, దట్స్ ఇట్. థాంక్ యూ అండి. సీ యూ.